ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా ఇలాగ బిగించుకొని ఇట్లాగా ఉంటారు, నాకు అంత ఊపి లేదు. అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్, నాకు రెండు చేయలేను నేను. అలాగే నేను ఓడిపోయినప్పుడు 2019లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వీడు ఎలా ఉంటాడో చూద్దామని, అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది. నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవ్వడమే పెద్ద అనుకుంటే దానికి హిట్, ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం, ఓడిపోయాం, నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే. I truly enjoy my journey. It's not about success. I said, ఒక అడుగు ముందుకేస్తున్నావా లేదా అనేది. అలా అడుగు ముందుకేసుకుంటూ వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని. నాకు అట్లా అనిపించదు. అరే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం, బంధాలను సీరియస్గా తీసుకుందాం, మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం.